ట్రంప్ ప్రభుత్వం వెనిజులాపై కఠిన చర్యలు తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ప్రపంచానికి ప్రశ్నగానే మారింది. అధికారికంగా అమెరికా వెనిజులాను డ్రగ్స్ అక్రమ రవాణా కేంద్రంగా చూపిస్తోంది. ఈ కారణంతో అమెరికా నౌకాదళాన్ని కరేబియన్ ప్రాంతంలో మోహరించింది. కానీ వెనిజులా చమురు సంపదను చూసినప్పుడు అసలు ఉద్దేశ్యం డ్రగ్స్ మాత్రమే కాదని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాకే ఉన్నాయి. అందుకే అమెరికా ఆ దేశంపై దృష్టి పెట్టిందని, దానికి సాకుగా డ్రగ్స్ అనే పదాన్ని వాడుతుందన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. మరోవైపు కరేబియన్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు వరుసగా నిలబడున్నాయి. మిసైల్ డెస్ట్రాయర్లు, అణు జలాంతర్గాములు, ఇంటెలిజెన్స్ విమానాలు అన్ని యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇది కేవలం డ్రగ్స్ ఆపరేషన్ కాదని, కొత్త గన్ బోర్డ్ డిప్లొమసీ ప్రారంభమైందని నిపుణులు పదే పదే చెప్తున్నారు. అదే సమయంలో వెనిజులా అధ్యక్షుడు మడురో తన దేశం 45 లక్షల మిలీషియాలతో సిద్ధంగా ఉందని గర్జిస్తున్నారు. కానీ ఆ సంఖ్య వాస్తవానికి కేవలం రాజకీయ నినాదమే అని ప్రపంచం గుర్తిస్తోంది. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా కనిపిస్తోంది. ఒకవేళ ఇది మరో యుద్ధానికి కారణమైతే మాత్రం సామాన్యులు బలెవక తప్పదు.